లాజరు ధనవంతుడు ఉపమానంలో చూసుకుంటే, ధనవంతుడు ఎందుకు నరకానికి తీసుకుని పోబడ్డాడు? అతడు ధనవంతుడైనందున వలన. అలాగైతే ధనవంతులందరూ నరకానికి తీసుకుని పోబడతారు కదా, అలా కాదు, తన తోటి సహోదరుని ప్రేమించలేకపోవటం వలన. పేద లాజరు తన ఇంటి వాకిట పడి ఉండి తన భోజనం బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలు తినగోరుతున్నాడు. అతని శరీరం అంతా కురుపులతో నిండి ఉంది. ధనవంతుడు తన భోజన బల్ల సమృద్ధిగా ఉంది కానీ పేద లాజరు ఆకలిని తీర్చలేని వాడుగా ఉన్నాడు. అతనికి సమృద్ధి అయిన బట్టలు ఉన్నాయి కానీ లాజరు యొక్క దిగంబరత్వానికి కప్పలేని వాడుగా ఉన్నాడు. కురుపులతో నిండి ఉన్న లాజరు యొక్క శరీరాన్ని బాగు చేయించడానికి అతనికి వైద్యం చేయించలేని వాడుగా ఉన్నాడు. అందువలన తీర్పు దినమున అతను త్రాసులో తేలిపోయాడు. అందువల్ల అతను నరకానికి కొనుక్కోబడ్డాడు. మనం కూడా మనకు కలిగి ఉన్న వాటితో మన సహోదరులను ప్రేమిద్దాం.